వెల్కమ్ టు దివ్యదర్శన్ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి. మంగళగిరి సభలో సీఎం జగన్. రైస్ మిల్లులో పోలీసుల తనిఖీలు చూసి షాక్ అయిన అధికారులు. ఎన్నికల వేళ భారీగా గోవా మద్యం పట్టుబడింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో అక్రమంగా తరలించి నిలువ ఉంచిన మద్యాన్ని గుర్తించారు పోలీసులు. ఏపీలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి అనువనున గాలింపు చర్యలు చేపట్టింది. జిల్లా చెక్ పోస్టుల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలోని రైస్ మిల్లులో పెద్ద ఎత్తున గోవా మద్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రైస్ మిల్లు వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. రైస్ మిల్ గోడౌన్ తెరిచి చూసిన పోలీసులు యంత్రాంగం ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తిప్పనగుంట రైస్ మిల్లులో 125 కేసుల గోవా మద్యం సీజ్ చేశారు. అందులో ఫుల్ బాటిళ్లతో పాటు క్వార్టర్ బాటిల్స్ కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 7 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజలలోకి తీసుకువెళ్లామని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు. డ్వాక్రా సంఘాలు మేము అధికారంలోకి వచ్చే సమయానికి దెబ్బతిన్నాయని, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలలో 1,15,00,000 మందికి సభ్యుల సంఖ్య పెరిగిందని, ఇది ఆల్ ఇండియా రికార్డ్ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు పెరిగాయని, సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు నిర్మించామని చెప్పారు. 31 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఆయన మిత్రులు గాని ఇంతకాలం చెప్తూ వచ్చారు. సో దాని కల్మినేషన్ పరాకాష్ట ఎన్నికల ప్రచారం అయిపోయింది. మా వైపు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలలుగా దాదాపు రాష్ట్రమంతా పర్యటిస్తూ ఏం చేశారు చెప్తూ, మీకు మంచి జరిగి ఉంటేనే, జరిగిందని భావిస్తేనే మళ్ళీ మీ దీవెనలు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. అటువైపు వాళ్ళు విడివిడిగా మొదలుపెట్టి ఇద్దరు ఒకటై మళ్ళీ ముగ్గురు ఒకటై ఒకే దీని మీద కేవలం శాపనార్థాలు పెట్టడమో తిట్టడమో జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఇక్కడంతా విధ్వంసం జరిగింది, అరాచకం జరిగిందని, అభివృద్ధి ఊసేలేదంటూ ప్రజలు ఇంప్రెస్ చేయాలని, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అటు వాళ్ళు ఉన్నారు, ఇటు మేము ఉన్నాం. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ప్రజలు ఈ 4 రోజుల్లో ఇవ్వబోతారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో ఏం చేశామని ఒక్కసారి చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేయడమే అట్నుంచి చాలామంది అమాయకంగా కానీ, ఆలోచనా పరులు కూడా, లేదా ఈ ప్రచారం నమ్మడం ద్వారా కానీ దుష్ప్రచారం ఏదైతే జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేనే లేదు, ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక కుంటుబడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, చూపించినా, ఈవెన్ బయట నుంచి వచ్చిన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే దృష్టితో అడుగుతుంటారు. మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా పాయకరావుపేట పట్టణంలో 4, 5, 6 వార్డులలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పంచాయతీ 5వ వార్డు మెంబర్ అయిన మాలిపెద్ది వెంకటరమణ, టీడీపీ నాయకులు గూటూరు శ్రీనివాస్, యాళ్ల వరహాలబాబు, మజ్దూరి నారాయణరావు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచక పాలనలో ప్రజలు విసిగి చెందారని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నట్టు ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదని, వారు ఇచ్చిన సంక్షేమం కంటే రాబోయే మా ఎన్డీఏ ప్రభుత్వం మరింత ఎక్కువగానే సంక్షేమ పథకాలను అందిస్తాయని, వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తామని వైసీపీ నాయకులు అనటం నిజం కాదని, వారికి జీతాలు పెంచి వారి అభివృద్ధికి తోడ్పడతామని, ఇప్పటిలాగే ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ వాలంటీర్లే అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరాలి గారు, అలాగే జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది. ఈ ప్రచారానికి మేము వెళ్తుంటే స్పందన అమోఘంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేము పిలవగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మేము ఇచ్చే సూపర్ 6 పథకాల వలన కానీ, లేదంటే సూపర్ 10 వలన కానీ అనేక లాభాలు పొందుతున్నామని చెప్పేసి పొందుతాం. కాబట్టి మేము అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలోను, మోడీ గారి నాయకత్వంలోను, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసిన ఎన్డీఏ కూటమిని బలపరుస్తాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. స్పందన మాత్రం చాలా అమోఘంగా ఉంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అమ్మఒడి గత ప్రభుత్వంలో ఇంట్లో 3 పిల్లలు సరే ఒకరికే ఇచ్చేవారు. కానీ మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి, అమ్మ ఒక 100 పేరుతో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సిలిండర్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికంటే కూడా సబ్సిడీ ఎక్కువైపోయి విపరీతంగా ఉంది. కాబట్టి నెలకి ప్రతి గృహిణికి కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డకి కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉంటే 1500 రూపాయలు నెల నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. ఏ స్కీము కూడా ఆపకుండా ప్రతి స్కీము రన్ అవుద్ది, అపోహలు పడద్దు. రెండో విషయం ఏంటంటే పెన్షన్ సొమ్ము వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు, సచివాలయ వ్యవస్థ తీసేస్తారు, వాళ్ళు వస్తే చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఎటువంటి కారణాలు లేకుండానే వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి వాలంటీర్కి కూడా 6000 రూపాయలు ఆయన ఇస్తుంటే ఈయన 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ గౌరవ వేతనం కింద ఇచ్చి వాళ్ళని ఆదరించి వాళ్ళతోటి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం జరిగింది. తర్వాత ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన భూమి మీద వాళ్ళ హక్కులు పొందుతున్నారు. ఆయన హక్కులు పొంది ఆ పాస్బుక్ వెనకాల మేము వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయకపోయినా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నారని చెప్పారు. కానీ ప్రూఫ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చాడు, పాస్బుక్ బ్యాక్ సైడ్ దీని మీద ఎటువంటి అప్పులు ఇవ్వబడవు అని. ఈ రోజు పాస్బుక్ జెరాక్స్ పట్టుకెళ్తే బ్యాంకులో లోన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితి లేకుండా ఆయనే లోన్ తెచ్చుకునేటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు. కాబట్టి మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే బడుగు బలహీన వర్గాలు అయితే, మైనార్టీలు అయితే, ఎస్సీ కులాలు అయితే ఏంటి, ఓసీలు అయితే ఏంటి, విపరీతమైన స్పందన ఉన్నది ప్రతి చోట కూడాను. రాబో కాలంలో వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. తర్వాత మనకి ఎమ్మెల్యేగా శ్రీమతి అనిత వంగలపూడి గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు, ఆవిడ బ్యాలెట్ నెంబర్ 1. అదేవిధంగా మనకి ఎంపీ సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఇక్కడికి ఒక పనికి ఆహార పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచాయతీల అభివృద్ధి కొరకు అయితేనేవి ఏదైనా సరే పోరాడే అవసరం లేదు. ఆయన మోడీ గారి దగ్గర డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఒక స్కీమ్ తెచ్చి మనందరికీ అందుబాటులో ఉంచేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి కమలం పువ్వు గుర్తుపై 3వ నెంబర్ సీరియల్ అయింది. 3వ నెంబర్ సీరియల్పై కమలం పువ్వు గుర్తుకి, 1వ నెంబర్ సీరియల్ గుర్తుపై సైకిల్ గుర్తుకి అనితమ్మ గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో, మేము గెలుపు కాదు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రోజునే 5వ వార్డు, 4వ వార్డు, 6వ వార్డు, 3 వార్డులు కలిపి 63వ నెంబర్, 64వ నెంబర్, 65వ నెంబర్, 66 బూతులు కలిపి ఏకపక్షంగా అందరూ తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నాం. మరి వార్డులో వాళ్ళందరూ కూడా మా అందరి దయ తెలిసి సైకిల్కి కలవపూకి ఓటే వేయాలని ఏమని కోరుతున్నాం. గత 5 సంవత్సరాలు కూడా ఈ జగన్ ప్రభుత్వాన్ని మీరు చూస్తూనే ఉన్నారు, ఎర్రశాఖ ప్రభుత్వాన్ని. అందుచేత ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక మేనిఫెస్టోలు పెట్టుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, 2 సెంట్ల భూమిలో
మీకు ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వడానికి, అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి, అలాగే మీకు ఇప్పటి వరకు ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది. అందులో భాగంగానే ఈ నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి, అయితే గత 3 నెలలు కూడా కలిపి మీకు రేపు ఎలక్షన్ అయిన వెంటనే 7,000 రూపాయలు మీ చేతులకి మీ ఇంటికి కూడా వస్తుందని కూడా అనుకున్నాం. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వాలు ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు పెన్షన్ అయితే మళ్ళీ మీరు పంచాయతీ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి కానీ మీ ఇంటికి రాదనేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవి మాత్రం ఎవరో నమ్మొద్దు. ఎందుకండి ఇప్పుడులాగే మీకు ఎంతకంటే బెస్ట్గా కూడా మీకు మీ ఇంట్లోకే తీసుకొచ్చి ఇస్తారని కూడా ఈ సభ వరకు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ అయితే మన ఉమ్మడి అభ్యర్థిగా మన వంగలపూడి అనిత గారు సైకిల్ గుర్తు, అలాగే సీఎం రమేష్ గారు ఎంపీగా కమలం గుర్తు పోటీ చేస్తున్నారు. అనేది మీరు అందరూ అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నిత్యావసర ధరలు ఎలా పెరిగిపోయాయో ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నా అన్నీ మీకు తెలుసు. దాంట్లో భాగంగా మీరు ఎన్ని ఆలోచించుకొని రేపు 13వ తారీఖున వచ్చిన ఎలక్షన్లో తెలుగుదేశం తరఫున వంగలపూడి అనిత గారు సైకిల్ గుర్తుపైన, అలాగే సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మరీ కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఈ నెల 13న జరగబోయే ఎన్నికలలో ప్రచారానికి ఒకరోజు సమయం మిగిలి ఉండగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాంబాల జోగులు పాయకరావుపేట పట్టణంలో లింగాల కాలనీలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాలు, ప్రతి ఇంటికి అంతాయని జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో ప్రజలు ఆయనే మళ్లీ మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని ప్రచారంలో ప్రతి ఇంటి నుంచి వచ్చేవారి స్పందన దీనికి నిదర్శనమని కంబాల జోగులు అన్నారు. ప్రచారంలో భాగంగా ప్రచారంలో పాల్గొన్న జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, పట్టణ అధ్యక్షులు దనిశెట్టి బాబీ ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా జగనన్న పాలన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మటం లేదని, అధిక మెజార్టీతో రాష్ట్రంలో మళ్లీ జగన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ సందర్భంగా దగ్గుపల్లి సాయిబాబా, దనిశెట్టి బాబీ అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లంకా సూర్యబాబు, వైసీపీ నాయకులు దనిశెట్టి బాబురావు, జగతా శ్రీను, కోసిరెడ్డి నాగసూరి మరియు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి వస్తున్నారు, మీ షాపుకి వస్తున్నారు. ముస్లిం షాపుల్లో మీరందరూ కూడా ఫ్యాన్ వేయాలి. అమ్మా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంచి వ్యక్తి కంబాల జోగిలి గారు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి 2వ నెంబరు బ్యాలెట్ బ్లాక్లో 2వ నెంబర్ ఉంటుంది. 2వ నెంబర్లో ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. అలాగే మన కంబాల జోగిలి గారు ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగిలి గారి గుర్తు ఫ్యాను 3వ నెంబర్లో ఉంటుంది. మీరు అందరూ కూడా 3వ నెంబర్లో బటన్ నొక్కి మరియు ఫ్యాన్ గుర్తుకేసి 2 గుర్తులు కూడా 3, 2 కూడా అంటే 2లోనేమో కంబాల మన ఎంపీ గారు, 3లో కంబాల జోగులు గారు 2 గుర్తులు ఫ్యాన్ కేసి గెలిపించాలని చెప్పి ఒక్కసారి పాయకరావుపేట నియోజక ప్రజలందరూ కోరుకుంటూ, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి కోరుకుంటూ సేవ చేసుకున్నాం. మనం లింగాల ఎల్టీ కాలనీలో ప్రచారం మన బ్రహ్మరథం పడుతున్నారు. జనాలు ఎక్కడ ఇంటింటికి వెళ్ళినా ఆర్తులతో మన కంబాల జోగులు గారికి మంచి స్వాగతం పలుకుతున్నారు. ఈ ఉత్సాహాన్ని జగన్ గారు ఇచ్చిన పథకాల వల్లే ఈ మహిళలందరూ ఒక ఉద్యమం కింద తయారై మాకు గడప గడపకి స్వాగతం పలుకుతున్నారు. ఇదే ఉత్సాహాన్ని మనం 13వ తారీఖు దాకా కంటిన్యూ అయితే ప్రపంచమే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అంతానే. అలాగే మనకి ఈ పథకాలు ప్రతి డోర్ టు డోర్ ఎలా వెళ్ళాయో మేము ప్రచారం కూడా అలాగే కొనసాగుతున్నాం. ప్రతి డోర్ టు డోర్ మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని యావంత ప్రజాకాన్ని, పాయకరావుపేట ప్రజాకాన్ని మేము అందరం కోరుకుంటున్నాం. ఇదే ఉత్సాహంగా మేము 13వ తారీఖు సాయంత్రం వరకు మా జోగులు గారు ఎంపీ గారు విజయానికి మేము అందరం కూడా గట్టిగా కృషి చేస్తామని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లా మండలం నందపలక గ్రామంలో జోరుగా వాన కురుస్తున్నప్పటికీ వానను సైతం లెక్క చేయకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గ్రామ ప్రజలు జైహో సంపంగి అంటూ నినాదాలు చేస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని, మళ్లీ తెలుగుదేశం పార్టీతోనే భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కేవి చలం అన్నారు.
దొడ్లమిట్ట బీసీ కాలనీలో డప్పు వాయిద్యాల మధ్య మహిళలు నృత్యాలతో ఇంటింటి ప్రచారం, భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్ 6 పథకాలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000, బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 పింఛన్, రాజధాని అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, వైసీపీ ప్రభుత్వానికి ఓటమి ఖరారైందని తెలిపారు. ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీకి ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునయ్య, వేణు, శ్రీను, మోహన, సుధాకర్, రాజేంద్ర, కోదండపాణి, శ్రీను, వాసు, శివ, నవీన్, గ్రామ యూత్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన అభ్యర్థి బొత్సల సుధీర్ రెడ్డి అమ్మ, అదేవిధంగా 4వ నంబర్ బీజేపీ గుర్తమ్మ కమలం గుర్తు మీద ఉత్తరించి ఈ యొక్క పవిత్ర ఓటును వేసి బాబు 1 నిమిషం లైన్ ఉన్నా బాబు జెండాలు పైకెత్తండి అలా మూలకి వెళ్ళారా వేణు నువ్వు రావాలి త్వరగా. చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. ఎవరికమ్మా మనవాట, ఎవరికమ్మా మనవాట, ఎవరికమ్మా మనవాట. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పథకాల ఓట్లు అద్భుతమైన కళ. నర్సీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సినీ నటుడు పృథ్వీ, గతంలో చేసిన పొరపాట్లు మరోసారి చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. అనుభవం ఉన్న సీఎం రమేష్ ఎంపీగా అయితే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. హుదూద్ వచ్చినప్పుడు విశాఖను 2 రోజుల్లో మార్పు చేసిన ఘనత చంద్రబాబుదే. తూర్పు, పశ్చిమ ఉమ్మడి నియోజకవర్గాల్లో వైసీపీ 2 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మన భూమి మీద హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. 11 లక్షల కోట్ల రుణం చేసి వెళ్లిపోతున్నారు. 22 పార్లమెంట్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. సీఎం రమేష్ ను గెలిపిస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గణేష్ అభివృద్ధి అంటే దండుకోవడం అని పృథ్వీ పేర్కొన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ నర్సీపట్నంలో శుక్రవారం భారీ ర్యాలీ, సిపిఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమై శ్రీకన్య థియేటర్ వరకు కొనసాగనున్న ర్యాలీ, అక్కడే పబ్లిక్ మీటింగ్. కూటమి నాయకులంతా ర్యాలీలో పాల్గొనాలని కోరారు. 48 గంటల వరకే ఎన్నికల ప్రచారం. నేడు పాయక్రోపేట, యలమంచిలో ర్యాలీ, ఆదివారం అనకాపల్లిలో భారీ ర్యాలీ. మాడుగుల, చోడవరం నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయని ఆయన అన్నారు. అక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీటిపారుదల సౌకర్యాలను పాటించుకోలేదని పేర్కొన్నారు. ఈ ఒక్క నర్సీపట్నం ఎలా తిరుగుతున్నానో, మార్నింగ్ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలకు క్లోజ్ చేస్తున్నాం. 10 గంటల తర్వాత మళ్ళీ అంతా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లని, టెలికాన్ఫరెన్స్లు ఇవన్నీ చేసుకుంటున్నాం. అంటే ప్రతిరోజు కూడా డైలీ ఒక 3-4 గంటలే నిద్రపోతున్నాం. అందరూ, నేను ఇక్కడ చాలా వరకు కలవాల్సిన తెలుగుదేశం నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని, ప్రతి ఒక్కరిని కూడా విలేజ్ స్థాయి నాయకుల వరకు కలిశాను. వారి దగ్గరికి పోవడం కానీ, లేదంటే కన్నా మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కానీ, పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో కానీ చాలా వరకు రీచ్ అయినాము. ఇంకా 2 డేసే ఉంది. పత్రిముఖంగా కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేదు యూట్యూబ్ ఛానల్స్ కానీ, అందరు కూడా మీకందరికి కూడా ధన్యవాదాలు. ఈ 2 రోజులు కూడా మీరు అలాగనే చేసి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఉండే బాగా ఈ ప్రాంతం ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉంది. అందులోనూ 2 కాన్స్టిట్యున్సీలు అయితే మాడుగుల, చోడవరం. మిగతా కాన్స్టిట్యున్సీతో పోలిస్తే ఆ 2 చాలా వెనుకబడి ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో రైతులు కూడా, చెరుకు రైతులు, నీటి
ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వస్తే అక్కడ రైతులు కూడా బాగుపడతారు. చెరుకు పండించుకొని చెరుకు రేట్ లేకుండా షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ పోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. ఆ ప్రాబ్లంని ఏదైతే ఇథనాల్ ప్లాంట్స్ తెచ్చిపెట్టేస్తే చెరుకు ఎంత పండించినా కూడా తీసుకోవచ్చు. అలాగే యువత ఎక్కువ ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోనే. మా జనసేన పార్టీ తరఫున మొత్తం స్టార్ క్యాంపెయినర్ గా మొత్తం అన్ని చోట్ల తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అద్భుతమైన రెస్పాన్స్. మా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, ఎంపీ అభ్యర్థులు కానీ లిస్ట్ వాళ్ళే చెప్పేస్తున్నారు, రాసుకోండి సార్ ఇవి అని చెప్పి. ఇక్కడ మీడియా అయితే నిజంగా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ఎక్కడికి వెళ్ళినా బీసీలు మాతో పాటే ఉన్నారు, తెలుగుదేశంతో పాటు ఉన్నారు. మేము చాలా చోట్ల ఈ మాట విన్నాం. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మాకు ఈ రకంగా మేము పథకాలు చేసాం, పథకాల మీద మాకు ఓట్లు పడతాయి అనేది. అదేంటంటే వాళ్ళ అద్భుతమైన కళ అది. ఆ కళని పటాపంచలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా మాకు మంచి ఎంపీ కావాలి, మంచి ఎమ్మెల్యే కావాలి, మా నియోజకవర్గ సమస్యలను పట్టించుకునే నాయకుడు కావాలి. గతంలో చేసిన పొరపాటు మేము ఈసారి చెయ్యం. నర్సీపట్నం నుంచి మా అన్నగారు అయినటువంటి చింతగారు అయినపోతుడు గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటాం. అలాగే ఎంపీగా మన అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారిని మేము చాలా మంది యూత్ అడిగారు మమ్మల్ని, సీఎం రమేష్ గారు ఇక్కడ ఉంటే ఒక మంచి పారిశ్రామికవేత్త, మంచి చదువుకున్న వ్యక్తి, రాజకీయాల్లో ఆయన చాలా సార్లు పార్లమెంట్ లో ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా. మరి ఈసారి మీరు వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నందుకు వారి బ్రదరు మేమందరం ఒక మీటింగ్కి వెళ్ళాం. అక్కడ చెప్పారన్నమాట, మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి సార్, మీరు ఫ్యాక్టరీలు పెట్టండి సార్, మాకు ఉపాధి దొరుకుతుంది, మేము ఎక్కడికి వలస కార్మికులుగా వెళ్ళి బతకవలసిన అవసరం లేదు. కాబట్టి మేము సీఎం రమేష్ గారిని ఎంపీగా కమలం గుర్తు మీద గెలిపించుకుంటాం అని జనాల్లో బాగా మేము చెప్పకముందే మన ఎంపీ గారి గుర్తు ఏంటమ్మా అని అడగగానే కమలం అంటున్నారు. మా అసెంబ్లీ అభ్యర్థి అంటే సైకిల్ గుర్తు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మా అయినపోతుడు గారు. ఇక వాళ్ళు చెప్పే మాటలు కానీ ఇవి కానీ మనం వెంటనే ఉన్నాం. ఇంకో 48 గంటల్లో ఆ మాటలు కానీ ఫుల్ స్టాప్ పడుతున్నాయి. ఏది పడితే అది రాసుకోవటం. నిజంగా అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రంలో శూన్యం. అది చూస్తే రెల్లి వీధి అని ఉంది విశాఖపట్నంలో. మేము రెల్లి వీధి అటు లోపల అన్ని మత్స్యకారుల కుటుంబాలన్నీ చూసుకుంటూ వచ్చాం. 3 సునామీలు వచ్చినాయి. ఏ రోజు కూడా మమ్మల్ని ఎవరిని ఆదుకోలేదు. 24 hours లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దసపల్ల హోటల్లో కూర్చొని మొత్తం సునామీ వస్తే ఊదు వచ్చినప్పుడు మాకు ఆ కృతజ్ఞత మేము మర్చిపోండి. మధ్యలో ఏంటంటే ఎంత ఊపున్నా కూడా విశాఖపట్నంలో తెలుగుదేశానికి అద్భుతంగా ఉంది. శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్, అలాగే మా ఇటేపు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అనకాపల్లి. వారు ఒకటే చెప్తాం, మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, 2 సీట్లు గెలవమనండి. ఈస్ట్ వెస్ట్ లో 2 సీట్లు గెలిస్తే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, ఛాలెంజ్లు చేసి మాట్లాడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రానివ్వని. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి తీసుకొచ్చాం, వచ్చేసాడని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఏంటంటే అద్భుతమైన పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి, 14 ఏళ్ళు మన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఆయన నిజంగా ఈ ఏజ్ లో రోజుకి 4 మీటింగ్లు, రోడ్ షోలు చేస్తున్నారంటే పేద ప్రజల కోసం, ఈ దుర్మార్గుల్ని వదిలించుకోవడం కోసం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం పేరూరు ఇందిరా కాలనీ మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రమేష్ అధ్యక్షతన మీడియా సమావేశం. కబద్దార్ ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్, నీవు ఎంత, నీ బతుకు ఎంత? జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగని విమర్శించడానికి నీకు వైసీపీ ప్రభుత్వం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తే వాళ్ళకి ఊడిగం చేయి, అంతేగాని మాదిగలంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు అని హేతువాదం చేయకు అని విమర్శించారు. అభ్యర్థులందరికీ విజయానికి మేము కృషి చేస్తున్నాం. కృష్ణమాది గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి మాదిగ జాతి అంతా కట్టుబడి ఉంటుంది. నిన్న ఈరోజు కూడా ఒక ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ అనే వ్యక్తి మాట్లాడుతూ కృష్ణమాదిని విమర్శిస్తున్నాడు. కృష్ణమాది గారిని విమర్శించే స్థాయి కాదు నీది. అసలే కృష్ణమాది గారి బొమ్మ పెట్టుకుని నీకు ఎమ్మెల్సీ వచ్చిందనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. కృష్ణమాది గారిని ప్రశ్నించే అర్హత నీకు లేదు. ఒక దేశ ప్రధానిని తీసుకొచ్చి మాదిగా కులం మీటింగ్కి తీసుకొచ్చినట్టు మహానుభావుడు మంద కృష్ణమాదిగా. అటువంటి మహానాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు.
నేను చెప్తున్నాను, నువ్వు జగన్మోహన్ రెడ్డి అంట్లు తోముతానంటే తోముపోయి వెళ్ళి, అంతే తప్ప కృష్ణమాదిగ గారిని విమర్శించానంటే మాత్రం మాదిగలు ఎవరు కూడా సహించరో, జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నిన్ను అడిగి కృష్ణమాదిగ సలహా తీసుకోని పని ఏమీ లేదు. కృష్ణమాదిగ జాతి కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన పాటుపడుతున్నాడు. ఇవాళ ఎమ్మెల్సీ వస్తే నీ కుటుంబం నువ్వు బాగుపడతావు, కానీ ఎస్సీ వర్గీకరణ వస్తే మాది కులమంతా బాగుపడుతుంది. ఆ విషయాన్ని మర్చిపోకండి మాదిగలారా. అటువంటి మాటలు మీరు ఎవరో పట్టించుకోవద్దు. కృష్ణమాదిగ మాదిగల ఆరాధ్య దైవం, ఒక కులానికి నాయకుడు కాదైనా ఇవాళ భారతదేశానికే నాయకుడు. అటువంటి మహానాయకుడు మన కులంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి. కృష్ణమాదిగ ఏ పిలిపిస్తే ఆ పిలుపు మనంత కష్టపడి పనిచేద్దాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుంది. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిబేడ సర్దుకుని వెళ్ళిపోవడం కూడా సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే దళితులకు 27 స్కీములు తీసేసి దళిత ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 15 సీట్లు మాదిగలకు ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సీట్లు పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి మాదిగలకు 10 మాత్రమే ఇచ్చాడు, 14 ఏమో మన సోదరులు మాలలకు ఇచ్చాడు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి మాదిగలకు ఇస్తున్నటువంటి ముఖ్యమైన ప్రాధాన్యతని మనం దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా ఎన్డీఏ కూటమి విజయాన్ని చేకూర్చాలి. మరోసారి చెప్తున్నాను, ఖబర్దార్ ఇజ్రాయెల్, ఒకసారి కృష్ణ మాదిగలు మళ్ళీ మాట్లాడమంటే మాత్రం మాదిగలందరూ కూడా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. అందరికీ నమస్కారములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, ఏదైతే కోనసీమలో మాదిగల పేరు చెప్పుకొని మాదిగలందరూ కూడా అతన్ని మీటింగ్ సక్సెస్ చేసి ఒక స్థానంలో నిలబెట్టి ఎమ్మెల్సీ పదవి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ద్వారా పదవి తెచ్చుకుని ఇవాళ పదవికే సిగ్గొచ్చే విధంగా అతను ప్రవర్తించే తీరు చాలా దారుణంగా ఉంది. కనకపు సింహాసనం మీద సునకమని కూర్చుండబెడితే మరలా తిరిగి అది యథావిధిగా అక్కడికే వెళ్తుంది. అతని స్థానం కూడా త్వరలో కోల్పోబోతున్నాడు. ఎందుకంటే ఏ జాతిని అడ్డం పెట్టుకుని అతను పదవి తెచ్చుకున్నాడో ఇవాళ ఆ జాతిని కన్న తండ్రినే తండ్రి కాదని చెప్పుకునే పరిస్థితిని అతను కూడా ఈరోజు తెచ్చుకున్నాడు. ఎందుకంటే జాతి అంతా కూడా సపోర్ట్ చేసి అతను సక్సెస్ చేయడం వల్ల ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు. ఇవాళ పదవిని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాడు త్వరలోనే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మాదిగలు మోసం చేశాడు అంటున్నాడు. అసలు జాతిలో పుట్టామనే తప్ప భావం తప్ప మాదిగలు అని గుర్తించిందే చంద్రబాబు నాయుడు కృష్ణ మాదిగ గారి ద్వారా మాకు గుర్తింపు వచ్చింది. గతంలో వర్గీకరణ చేశాడు. వర్గీకరణ వల్ల అనేక మంది ప్రతిఫలాలు పొంది ఉన్నారు. ఇప్పుడు కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి వర్గీకరణ కీలక దశలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చీడపురుగులు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోద్దని ఒక దిగ్బంధకాలు వచ్చేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి చివరి సమయంలో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాదిగల్ని చెడగొడదామని చూస్తున్నారు. ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో లొంగిది లేదు. అందరూ కూడా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయిపోరు. ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ సాధించుకోవడానికి మాదిగలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గెలుపు ఎవరూ ఆపలేరు. ప్రింట్ అండ్ మీడియా సమావేశంలో జనసేన పిఠాపురం ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ అజయ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోకుల్ హోటల్లో గురువారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గెలుపు ఎవరూ ఆపలేరని, ప్రచారంలో పిఠాపురం నియోజకవర్గం ప్రజలు విశేష ఆదరణ కనబరుస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పదవి లేకపోయినా కౌలు రైతులను ఆదుకోవడంలోనూ, విపత్తుల సమయంలో ఆయన చూపిస్తున్న ఆర్థికపరమైన చొరవ వల్ల పిఠాపురం ఓటర్లు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, వెన్నా జగదీష్, జ్యోతుల సతీష్, చక్రవర్తుల శ్రీనివాస్, తోలేటి శిరీష, కోలా దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. సెకండ్ సెక్షన్ 4 to 10 గంటల వరకు ఉంటుంది సార్. ఫస్ట్ సెక్షన్లో చిత్రాన్ని నుంచి మొదలుపెట్టుకొని జగ్గయ్య చెరువు మీదుగా పాతగయ్య మీదుగా దూరసంత ద్వారా అక్కడి నుంచి గొల్లపూర్ విలేజ్, తీర్థోడ్ విలేజ్ చూసుకొని గొల్లపూర్ గెస్ట్ హౌస్కి తీర్థోడ్ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు సార్. ఫస్ట్ పేజ్లో. రెండో పేజ్లో మధ్యాహ్నం తీర్థోడ్ గెస్ట్ హౌస్కి మొదలుపెట్టుకొని ఏకే మలవరం, కోనపాలపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్, ఇక్కడ శ్రీకాంత్ మీటింగ్ ఉంటుంది. చూసుకొని కొత్తపల్లి, ఎండపల్లి, కొండవరం, అక్కడి నుంచి కాపురం ఉప్పాడు వచ్చి అక్కడ మూడు దగ్గర తిరిగి గెస్ట్ చేరుకుంటారు. ఈ సంవత్సరంగా ఈ కార్యక్రమం సమయానుకూలంగా
మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి పురుషో కానీ కార్యక్రమం కానీ షెడ్యూల్ అయితే రూపొందిస్తాం. అది ఏ రకంగా జరుగుతుంది అన్నది స్పందన బట్టి జనసేన స్పందన బట్టి ఉంటుంది. మామూలుగా ఎవరికైనా 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో చేస్తాను అనుకుంటారు సార్. మా అధ్యక్షుడు వారి కార్యక్రమం ఎంతసేపు పడుతుందో కూడా మార్చడం తగ్గదు. కూడా కంప్లీట్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు వాతావరణం కూడా సహకరిస్తే 1 గంట ఎక్స్టెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మీ అందరికీ తెలుసు గత 2 నెలలుగా ఏ రకంగా ఇక్కడ కార్యక్రమాలు మేము చేస్తున్నాం, ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు నిజంగా కూడా ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మాకు తెలియజేసేస్తున్నాం. స్వచ్ఛందంగా మాతో ప్రమేయం లేకుండా నిమిత్తంగా విదేశాల నుంచి కూడా వచ్చినట్టే అనుకోవచ్చావో అట్లా అనిపించచ్చు. ఎక్కడి నుంచి ఎవరో ఏదో స్ట్రీట్లోకి వెళ్తే ఎవరో కనపడతారు. ఎక్కడంటే మనల్ని మేము అతిథి చెప్తామంటారు, లేకపోతే భీమవరం అంటారు, లేకపోతే కడప అంటారు, ఒక ఆశ్చర్య అంటారు, ఒక అభివృద్ధి అంటారు. మీరెవరు కూడా మాతో కోఆర్డినేట్ కూడా కాదండి. వాళ్ళు వస్తున్నారు, పవన్ కళ్యాణ్కి నిలబడ్డాడు, సహాయం చేయాలనేటువంటి అనేక మంది జన సైనికులు అనేక రకాల కార్యక్రమాన్ని నిర్వహించింది. అదేవిధంగా కూడా స్థానిక ప్రజానికాంతం కూడా మాకు పెద్ద ఎత్తున ఆహ్వానం పడుతున్నారు, స్వాగతిస్తున్నారు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే ప్రతిస్పందన పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మీడియా మిత్రులందరూ కూడా ఇంకా చాలా కవర్ చేసేది దాకా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. రిజల్ట్ వచ్చే కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ దేశంలో సహాయ సహకారాలు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటామండి. సో ఇక లాస్ట్ ఎలక్షన్ వచ్చేసింది. మరొకసారి పిఠాపురం ప్రజానికందరికీ కూడా 13వ తేదీ రాబోయే ఎలక్షన్ 4 రోజులు చాలా మనం ఒక రకంగా అంటే అవేర్నెస్తో మీటింగ్ మళ్ళీ తిరగడం, వాళ్ళు పెట్టే ప్రలోభాలను నమ్మకుండా ఏదైతే వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాగా ఎన్ని కుతంత్రాలు చేయాలో అన్ని చేస్తూనే వస్తున్నారు. సో ఇదంతా కూడా మేము గుర్తునే వస్తున్నాం. ఇది కూడా ప్రజలు తిట్టుకుంటారు. సో 13వ తేదీ జరిగే ఈ పోటీలో భారీ సంఖ్యలో పిఠాపురం ప్రజానీకం పాల్గొని మన ఆ రోజు 4 ఉంటే 2 ఓట్లు ఉంటాయండి. ఫస్ట్ ఎంపీ అయితే బ్యాలెట్ నెంబర్ 9, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి బ్యాలెట్ నెంబర్ 4. మా రాజు లేకపోతే రేపు ఏదైతే కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.